అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు. ఈ తాటాకు చప్పులకు ఆదినారాయణ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నువ్వు మాట్లాడే మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. నువ్వు ఇదే పద్ధతిలో మాట్లాడితే నిన్ను జోకర్ కింద తీసుకుంటారు తప్ప లీడర్ కింద ఎప్పుడూ గుర్తించరు. ఇప్పటికైనా వయసు వచ్చింది, రాజకీయ ఇంత అనుభవం ఉంది, తప్పుడు ప్రచారాలతో అబద్ధాలతో జగన్ తిరితే రాజకీయంగా నేనేదో నన్ను గుర్తిస్తాడు చంద్రబాబు నాయుడు. నేను అనుకోవడము ఆదినారాయణ రెడ్డిలా వాటిలా వాళ్ళతో ఏం ఉపయోగం లేదని చంద్రబాబు నాయుడు వదిలిపెట్టాడు. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలంటే జగన్ తిడితే, భారతమ్మని తిడితే, అవినాష్ రెడ్డిని తిడితే ఏమన్నా పట్టించుకుంటారేమో అనుకుంటున్నారు. జగన్ కాదు అధోగతి పాలయ్యేది. నీ రాజకీయ భవిష్యత్తు ఖచ్చితంగా అధోగతి పాలే. నీకు రాజకీయ భవిష్యత్తే లేదు ఈ నియోజకవర్గంలో, నేను చెప్తా ఉన్నా. ఇప్పటికైనా ఇంత వయసు వచ్చింది, ఒక పద్ధతిగా వాస్తవాలు మాట్లాడు. సూపర్ 6 సూపర్ హిట్ కొట్టడం కాదు కదా. నువ్వు ఆడబిడ్డ అనేది ఎప్పుడు ఇస్తావు నువ్వు చెప్పు. రైతు భరోసా 1,00,000 రూపాయలు ఇస్తావేమో చెప్పు. నిరుద్యోగ వృత్తి ఇస్తావేమో చెప్పు. అరే ఏది ఇవ్వలేని పరిస్థితులలో కోట్లు ఖర్చు పెట్టి సూపర్ 6 సూపర్ హిట్ అని ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి అబద్ధాలతో ప్రచారం చేసి మళ్ళీ రాజకీయ పబ్బం గడుపుకోవాలంటే ప్రజలు అమాయకులు అనుకున్నావా? నువ్వు చెప్తే వినేదానికి అమాయకులు అనుకున్నావా? నవ్వుకుంటున్నారు నిన్ను చూసి నువ్వు మాట్లాడే మాటలకు. మళ్ళీ చెప్తున్నా, 23 మంది నీలాంటి వాళ్ళు పోతే జగన్మోహన్ రెడ్డి ఒక్కడుగా వచ్చి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ కూడా అనగదొక్కాలని చూస్తే బయటికి వచ్చి ఒక్కడుగా పార్టీ పెట్టి ఎప్పుడు రాష్ట్ర దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎంపీకి నిలబడితే ఎన్ని లక్షల మెజార్టీ వచ్చింది? 5 లక్షల పైన, 5,50,000 పైన మెజార్టీ వచ్చింది. ఒక్కడుగా బయటికి వచ్చి పార్టీ పెట్టినాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నీలాంటి వాళ్ళకి రాజకీయ భిక్ష ఎంతోమందికి పెట్టినాడు. భిక్ష పెడితే మీరు మోసం చేసి 23 మంది పార్టీ మారితే కూడా 151 సీట్లతో గెలిచినాడు ఎమ్మెల్యే సీట్లు. 22 మంది ఎమ్మెల్యే గెలిపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రేపు చూడు ఎట్లుంటుందో. రేపు అధోగతి పాలయ్యేది కూటమి ప్రభుత్వం. అంతకంటే ముందు అయ్యేది ఆదినారాయణ రెడ్డి. ఇంకా నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఈ నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రజలకు ఆదినారాయణ రెడ్డి గురించి అర్థమైంది. ఎందుకు మాట్లాడతావు? విలువ పోగొట్టుకుంటావు. ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని, భారతి గారిని, కుటుంబాన్ని మాట్లాడితే పద్ధతిగా ఉండదు. నువ్వు వాస్తవాలు మాట్లాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.